రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం. జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు అనురాధ. నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నా భర్త గురించి దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ విషయాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేయర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి స్వామి ఫంక్షన్ హాల్లో. అప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నా హస్బెండ్ కూడా వెళ్ళి చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, మీకు హార్ట్లో 2 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన లైట్ తీసుకున్నాడు. నేను కూడా అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ సండే ఆరాధనలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఆయన ప్రేయర్ చేస్తూ చెప్తున్నాడు, బాబు నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు సరే అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, సేమ్ డాక్టర్ కూడా అదే చెప్తున్నారు, నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి బాబు, కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఆయన అన్నారు స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత స్టంట్ వేయలేదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. అయినప్పటికీ ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. మెడిసిన్ కూడా ఏం వాడట్లేదు. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత చేశారు. ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం పంచుకున్న కుమార్తె పేరు అనురాధ. వీరు హయత్ నగర్లో హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఒక దినమున ప్రేయర్ మీటింగ్స్కి పెట్టినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి తన భర్తను తీసుకొని ప్రేయర్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చినారు. అయితే ఆ సమయంలో వారి భర్త పేరు మల్లికార్జున. అయితే వారు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మల్లికార్జునకి తన వాల్స్ 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు ప్రభు చూపించినప్పుడు వెంటనే చెప్పాను, అమ్మా అయ్యా మల్లికార్జున, నీ వాల్స్ 2 గుండెలో 2 వాల్స్ బ్లాక్ అవుతున్నాయి.
లైట్గా మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు కనపడింది, కనుక నువ్వు జాగ్రత్త పడు, వెళ్ళి చూపించుకో అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళకి నమ్మకం కుదరలేదు. అయితే ఇది నిజమా? అసలు మనిషి ప్రార్థన చేస్తే లోపల ఉన్న అవయవాలు ఎట్లా అవునే చెప్పగలుగుతారా అని కొద్దిగా బాగోపాటికి మల్లికార్జున తన భర్తకు ఆరోగ్యంలో కొద్దిగా ప్రాబ్లం అనిపించినప్పుడు వారు వెళ్ళి, నేను చెప్పిన వారంలోపే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే హాస్పిటల్లో నిజంగానే అయ్యా 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అయినాయని వాళ్ళు అన్ని టెస్టులు చేసుకొని చెప్పినారు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు చెప్పాను, అయ్యో ఆపరేషన్ అంటే భయపడుతుంది, ఏం అదిరపడవాకు, చూపించుకో, దేవుని పట్ల కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా బాగు చేసి ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు హార్ట్లో ఉన్న అన్ని వాల్స్ చక్కగా పనిచేస్తున్నాయని మంచి రిపోర్ట్స్తో దేవుడు మనకు చూపించినాడు. దేవుడు ఎంత గొప్ప కార్యము ఈ కుటుంబం పట్ల దేవుడు చేశాడో చూడండి. తన భర్తను దేవుడు ఎంతో కనికరించినాడు. మంచి ఆరోగ్యంతోనూ ఏ ఆపరేషన్ లేకుండా దేవుని యొక్క మహాకృపలో భద్రపరచబడి ఇప్పుడు సజీవులుగా మన మధ్యనే ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది కేవలము యేసయ్య చేసిన అద్భుతాలు తప్ప మానవుడు ఎవరు అద్భుతాలు చేయలేరు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని ఈ సాక్ష్యమే రుజువు. దేవుడు ఈ సాక్ష్యమును దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. ప్రతి మాట సలహా ఏది ఇచ్చినా అపార్థంగా మాట్లాడటం, ఏ మంచి మాట మాట్లాడినా చెడుగా మాట్లాడుకోవటం, ఏ సలహా ఇచ్చిన అవతలపో అంటాం. అనగా ఆయన మాటకు విలువ లేదని ఇక్కడ అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కండిషన్ చేసుకున్నా చూడండి. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారికి హాని, దావీదుకు హాని చేయాలని తలంపు తప్ప మంచి చేయాలి. వాడు తమ్ముడు, వాడిని ఆదుకుందాం, వాడు పాపం ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు మేము మంచి పొజిషన్లో ఉన్నాం, వాడి కాస్త ఆదుకుందాం అనే ఆలోచన ఒక్కరికి లేదు. ఆ పొజిషన్లో ఉండి కూడా తనకు హాని చేయాలనే కోరుకుంటున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో దావీదు ఉన్నాడు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో దావీదు ఉన్నారో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇటువంటి పరిస్థితులు నీకున్నాయా? మనం అనుకుంటా చాలామంది, అయ్యో ఈ కష్టాలు నేను తట్టుకోలేను, అయ్యో ఈ బాధలు నా వల్ల కాదు, అయ్యో ఈ అవమానాలు నా వల్ల కాదు, అయ్యో నా పరిస్థితి దారుణంగా ఉంది, ఇంకా నా జీవితం వ్యర్థము, ఈ బ్రతకడం వ్యర్థమని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎటువంటి కష్టాలు నీకున్నాయా? చిన్ననాటి నుండి వెలువబడిన జీవితం ఉన్నదా? చిన్ననాటి నుండి అవమానకరంగా మాట్లాడే స్థితి ఉన్నదా? చిన్ననాటి నుండి బాల్యంగా చిన్న బిడ్డ నుండి నిన్ను తృణీకరిస్తూ నిన్ను అవమానపరుస్తూ జీవించే స్థితిలో మనకున్నాయా? లేవు. మాట విన్నప్పుడు నిన్ను అవమానిస్తారు. ఎప్పుడు? చెప్పిన మాట విన్నప్పుడే నిన్ను తిరస్కరిస్తారు. చెప్పిన మాట విన్నప్పుడే తిరస్కరిస్తాడు. నిత్యం నీతో గౌరవంగానే ఉంటాం. కానీ ఎప్పుడు చెప్పిన మాట వినకపోతే తిరస్కరిస్తూ ఉంటాడు. కానీ అంత కష్టాలు మనకు లేవు. బాల్యమునే బహు భయంకరమైన కష్టంలో అనుభవించిన వ్యక్తిగా దావీదు మహారాజు ఉన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి బాధలు అనుభవించిన వారి మీద, కష్టాలు పడుతున్న వారి మీదనే ఉంటుంది. దేవుని కనుదృష్టి బాధలు శ్రమలు అనుభవిస్తూ ఉంటూ వారు ప్రభువు మీద ఆనుకునే వారి మీదే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? దావీదు మీద అంత కనుదృష్టి గల కారణం ఏంటంటే తను బాల్యము నుండే తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా గౌరవం అనేది లేదు, ఎప్పుడు చూసినా సంతోషం అనేది ఆయన జీవితంలో లేదు. అందుకే ఏం చేస్తున్నాడు ఇక? అందుకే అంటున్నాడు, ఆకాశమందును నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అంటే అర్థమైంది, నాకే గతి లేదయ్యా, నాకెవరు లేరయ్యా, నా అన్నలు లేరు, నా తండ్రి లేడు, ఉన్నాను లేనట్టే, నా తల్లి ఉన్నా కూడా లేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే 7 కొడుకులను విడిచిపెట్టి, 2 ఆడపిల్లలు విడిచిపెట్టి ఆమె ఏ విధంగా దూరంగా ఉంటుందో చెప్పండి. ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? వాళ్ళకే. కాకపోతే పని మనిషిగా ఉన్నట్టుగా ఉంటుందేమో, కానీ
మరల తన దేశానికి తను వెళ్ళిపోక ఏం చేస్తుంది? ఇంట్లో పనిగత్తిగానే ఉంటుంది. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబ్రహాము జీవితంలో ఆమె వచ్చింది. ఎవరు? ఆమె దాసి. ఆమె పేరేంది? ఈ బాగా తెలుసు, ఆగర్లో రెండోది మూడోది బాగా తెలుసు. అవి మాత్రం బాగా గుర్తుండదు, కానీ ఇంకొకటి గుర్తుండదు. దేవుని స్తుతి కలుగునగాక. ఆగరమ్మ వచ్చింది. ఆగరమ్మకు బిడ్డలు పుట్టారు, కొడుకు పుట్టాడు. అయితే ఏం చేశాడు సార్? ఆ యొక్క అమ్మ మాట విన్నాడు. అమ్మ మాట, శారమ్మ మాట విని ఏం చేశాడు? పంపించేయమన్నాడు. పంపించేశాడు. చెప్పిన వెంటనే వినాలి, వెళ్ళిపోవాలి. ఇక అంతే. ఎవరు? అన్యులు ఎవరైనాను ఇశ్రాయేల్ ప్రజల్లోనికి వస్తే, అక్కడ బానిస కాదు, అక్కడ అన్యులు ఎవరైనా ఇశ్రాయేల్ ప్రజల్లోనికి వస్తే వీళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలంతే. సమస్తాన్ని విడిచిపెట్టి మంచిగా ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ఇక వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. అందుకే హాగరు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోనగానే వెంటనే తీసుకుని వెళ్ళిపోయింది. అదే మనమైతే ఏం చేస్తాం? అమ్మా వెళ్తావా? ఏంద్రా వెళ్ళేది? ఎందుకన్నారు నువ్వు? ఏం చేస్తావు? ఈ పిల్ల ఏం చేస్తావు? నీకు హక్కు ఉంది, నీకెంత ఉంది, నాకు ఇక్కడ అంత హక్కు ఉందని ఎదురు తిరిగి మాట్లాడతాం. అక్కడ మాట్లాడటానికి అవకాశం ఎందుకో తెలుసా? అన్యులు ఇశ్రాయేల్ ప్రజలతో ఉండడానికి కుదరదు. అందుకే అక్కడ మొదటి బీజము ఎక్కడ నాటాడు? అబ్రహాం దగ్గర నాటాడు. దేవుని స్తుతి కలుగునగాక. అదే బీజము యాకోబు ఇశ్రాయేల్గా మారిన తర్వాత దాన్ని అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. అంతకుముందు అబ్రహాం గారు ఇశ్రాయేల్ కాదు, ఆయన అరబ్. అయితే ఆయన దాన్ని ముందుగానే పాస్ చేయవలసిన రూల్స్ కూడా ముందుగానే అబ్రహాము పాటిస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే ఇశ్రాయేల్గా యాకోబు మారిన తర్వాత తన కలిగిన సంతతి అంతా కూడా అబ్రహాం యొక్క రూల్స్ మాత్రమే పాటించారు. దేవుని స్తుతి కలుగునగాక. వేరేదేం పాటించరు. అందుకే ఇక్కడ కూడా ఆఖరికి దావీదు దగ్గరికి వచ్చేపాటికి, యెషయా దగ్గరికి అదే రూల్స్ పాటిస్తున్నారు. అందుకే ఆమెను పంపించకుండా ఏం చేస్తాడంటే పని మనిషిగా మాత్రమే పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. పని మనిషిగా ఉంటాం, పని మనిషిగా ఉంటామే, వెళ్ళిపోవాలంతే. అది మనమైతే ఎంతమంది పిల్లనగా నేను పని మనిషి ఏందిరా అని ఎగిరిగిరిదంతా మనమైతే, కానీ మాట్లాడటానికి లేదు. ఆమె పని మనిషిగానే ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే దావీదు తిరస్కరించబడ్డాడు. ఎవరి ద్వారాను ఆదరణ లేని వాడిగా ఉంటున్నాడు. ఎవరి ద్వారాను ప్రేమను పొందుకునే వ్యక్తిగా లేడు. ఎవరి ద్వారాను ఆదరణ లేదు. తన సహోదరులే ఆయన చంపాలని చూస్తున్నారు. దినమెల్లా ఆయన మీద కోపపడుతున్నారు. దినమెల్లా ఏ సలహా మాట్లాడు, అన్నా ఇదిగో నీళ్ళు తెచ్చి, ఏం సార్ నీళ్ళు తెచ్చి, వదలమా నీళ్ళు, ఎవడు కాదు నీ నీళ్ళు, తిరస్కారం. అన్నా భోజనం, ఎవడు కాదు పో, తీసుకోవదలము. ఒక్కసారి మాత్రం పర్మిషన్ వచ్చింది. ఎక్కడ తెలుసా? గొలియాతుతో పోరాడుతున్న సమయంలో తండ్రి చెప్పాడు, అయ్యా ఎవడు లేడు వాడికి అన్నం తీసుకెళ్ళాలి, కాస్త నువ్వు పోరా అని అన్నం తీసుకెళ్ళమంటే అప్పుడు మాత్రమే గాడిద మీద ఆహారం పెట్టుకొని తీసుకువెళ్ళారు. అప్పుడే అతను ఆ భోజనం కోసం మాత్రమే. ఎందుకంటే 40 దినాల నుంచి అక్కడే వాళ్ళు అన్నం మానేసి నీళ్ళు లేక అన్నం తినకో కడుపులు మార్చుకొని ఆ గొలియాత్ దగ్గర నిలబడి ఉన్నారు. ఆ గొలియాత్ దగ్గర ఆయన ఛాలెంజ్లు కాసుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, గొలియాతుతో పోరాడుతున్న సమయంలో ఆయన ఛాలెంజ్, గొలియాత్ ఛాలెంజ్ చేస్తుంటే అప్పుడు మాత్రమే గతి లేక, అవకాశం లేక భోజనం పంపడం కోసమే దావీదును ఉపయోగించారు. కానీ ఎక్కడ కూడా దావీదుని అంత విలువ ఇవ్వలేదు. అవకాశం గతి లేదు కాబట్టి, అవసరం కాబట్టి, తన 7 కుమారులకు ఆహారం కావాలా, తన సైన్యానికి ఆహారం కావాలా. ఆ విధంగా అనేక మంది ఆహారం తీసుకెళ్ళి ఇచ్చి ఆ సైన్యానికి ఆహారం ఇచ్చి పంపించేవాడు. ప్రతి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కొంతమందికి ఆహారం పెడతానికి పంపించేవాడు. సైన్యంలో యుద్ధం చేసే వాళ్ళకి ఆ విధంగా పంపిస్తూ ఉండేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్తూ ఉండాలి. ఆ తోవలోనే ఇంట్లో ఎవరు లేని కారణాన అతనేమో న్యాయాధిపతిగా ఉంటున్నాడు కాబట్టి, అతడు సన్నిహిత శ్రమల నెంబర్ కాబట్టి అతడు ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు.
అందుకని ఎవరు ఆహారం తీసుకెళ్తారు యుద్ధంలో ఉన్న వారికి అంటే ఒకడు ఖాళీ కనపడుతున్నాడు, అది ఎవరు? దావీదు. అందుకే దేనికి పనికిరాని వాడిని ఇప్పుడు ఆహారం కోసం పంపిస్తున్నాడు తీసుకెళ్ళమని. అప్పుడు మాత్రమే ఆహారం కోసం మాత్రమే అతన్ని స్వీకరించారు, కానీ ఎప్పుడు కూడా అతన్ని స్వీకరించలేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన హీనమైన స్థితి, ఎంత భయంకరమైన దుర్భరమైన స్థితి. ఏ విధముగా తన జీవితం కొనసాగింది. ఒక అధికారం రావాలంటే, ఒక ఉన్నతమైన స్థితి రావాలంటే, ఒక ఉన్నతంగా ఉండాలంటే కష్టపడకుండా, బాధలు అనిపించకుండా, శ్రమలు అనిపించకుండా ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వడో. దావీదు మహారాజుకి సింహాసనం ఊరకొచ్చింది అనుకోండి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని తృణీకరణలు, ఎన్ని హీనమైన మాటలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, వీటన్నిటిని ఎదుర్కొని ప్రభు మీద ఆనుకోబట్టి దేవుడు అతన్ని ఉన్నతంగా మార్చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఉన్నతమైన స్థితి దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఒకటే మార్గం, నువ్వు బాధలు శ్రమలు అనుభవించాల్సిందే. దేవునికి స్తుతి కలుగునగాక. ఉన్నతమైన కృప నీకు దొరకాలంటే, నీకు ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితము మారాలంటే శ్రమల గుండా వెళ్ళాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను తృణీకరించాలా, అవమానించాలా, నింద మాటలు చెడ్డ మాటల పలకాలా, హీనంగా చూడాలా, ఇవన్నీ జరగాల. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే దేవుని కృప నీ మీదకు దిగి వచ్చింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని కృప నీ మీదకు దిగి వచ్చింది. అప్పుడు దాకా దేవుని కృప నీ మీదకు దిగి రాదు. ఏ ఆశీర్వాదం ఊరకు నెత్తిన వచ్చి పడదు, దీవెన ఊరకు వచ్చి నెత్తిన పడదు, సంతోషం వచ్చి నెత్తిన పడదు. నీకు కావాల్సిన మొత్తం ఊరకు రావు ప్రియ దేవుని బిడ్డలారా. బాధ, అవమానము, నిందలు పడాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. నిందలు అనుభవించిన తరువాతనే దేవుని కృపను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కృప దావీదు మీద కొట్టిగరాలా. ఎన్ని నిందలు, ఏమని అనలేమంటారు? ఏం రాజా చదివేందాక వాక్యం చదవండి, వాక్యం చదువుతాం. దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవే. దినమెల్ల హాని చేయాలని ఆలోచనే, హాని చెయ్యాలని ఆలోచన మాత్రమే ఉన్నది. నేను అనుకుంటున్నాను గొలియాతు దగ్గర పోతాడు, పోరా తుప్పూరి పెద్దగా ఉంటారు. ఎవరు అమ్మా ఏమనుకుంటారు? గొలియాతు పోరాడతాం పోయినప్పుడు ఏమనుకుంటారు? అబ్బా ఫోన్లే సింహం బయటకు వచ్చినాడు, మొత్తానికి ఎలుగుబంటి కూడా బయటకు పడ్డాడు, ఈసారి బయటపడతాం అసాధ్యం, ఈ రోజుతో వాడి పీడ మాకు ఇరిగిపోయింది అనుకున్నారు. కానీ పీడ వాళ్ళకు పట్టింది. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు? అదే దావీదు గొలియాతును చంపగా గుండెలు పగిలిపోయినాయి ఓమో అని. ఆ రోజుతో దావీదు యొక్క స్థితే మారిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఒక స్థితి మన సమయం మనకి ఇస్తాడు, మన పరిస్థితులు మార్చడానికి. అప్పుడు దాకా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండాలా. అంతే ప్రియా. ఆ స్థితి వచ్చేదాకా మనం ఏం చేయాలా? కాసుకొని ఉండాలి. ఆ స్థితి వచ్చేదాకా నువ్వు కాసుకో. ఆ పరిస్థితులు వచ్చేదాకా ఎదురు చూడు. ఇప్పుడే అయిపోవాలా, ఒక్క నిమిషంలో అయిపోవాలా, రోజులు అయిపోవాలా, ఈ సంవత్సరం అయిపోవాలా, ఇక ఎంతకాలం, ఇంకెప్పుడు దాకా అని దావీదు అనలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ అవమానం? ఏ తప్పు చేశాను? ఏ తప్పు చేసి నేను పుట్టాను? మా నాన్నకే కదా నేను పుట్టింది, మా అమ్మకే కదా నన్ను పుట్టింది. ఎందుకు నాన్నలు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నా కుటుంబం ఏదైనా దూరపరుస్తుంది? నా తండ్రి ఎందుకు నాకు విలువ ఇవ్వట్లేదు? ఎందుకు నన్ను హీనంగా చూస్తున్నారు? ఒకవేళ నా తల్లి ప్రేమను కూడా సరిగా పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. ఈమె కూడా నన్ను సరిగ్గా ప్రేమించలేకపోయి, ఎందుకంటే వాళ్ళనే చూటిపోటు మాటలతో ఈమె తన బిడ్డను కూడా సరిగ్గా చూడలేని స్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న హృదయం ఎంత తలదిల్లిపోతుంది ప్రియా దేవుని బిడ్డలారా. చిన్న బిడ్డ పసికందు యవనుడు ఎంత నిందలు అవమానాలు తన గుండె నిండా నింపుకొని ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ నిందలన్నిటి నుండి విడుదల ఎప్పుడో తెలుసా? సితార పట్టుకున్నప్పుడు, తంబుర పట్టుకున్నప్పుడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు,
తండ్రిని ఆరాధన చేసినప్పుడు ఈ బాధ అంతా తొలగిపోయి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రభుని స్తుతించడం ఆరాధించడం ప్రారంభించాడో ఈ నిందలు అవమానాలన్నీ మర్చిపోయి తండ్రితో కలిసిపోయేవారు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే దావీదు మహారాజు దావీదుగా ఉన్నప్పుడు ఆ స్తుతి ఆరాధన బట్టి దేవుడు ఆయన అభిషేకముతో నింపేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దావీదు మహారాజు మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే సంగతి ఆయనకి తెలియదు. పరిశుద్ధాత్మ ఆయన ఆవరించే సంగతి కూడా ఆయన తెలియదు. కాకపోతే పాటల పాటు దేవుడు స్తుతిస్తున్నాడు. కానీ ఎప్పుడో ఆయనకి అర్థమైంది. ఆయనకి సింహం చంపినప్పుడు కూడా అర్థం కాల, ఎలుగుబంటి చంపినప్పుడు కూడా అర్థం కాల. బాలుడు సన్నకుంటాడు, హైట్ ఉంటాడు, సన్నకుంటాడు. సింహం ఒక దెబ్బ కూడా దెబ్బ చేస్తాడు, ఎలుగుబంటి ఒక దెబ్బ చచ్చిపోతాడు. అయినను దాన్ని చంపేశాడంటే ఎంత కృప చూడండి. అది ఏ శక్తి? అది అతీతమైన శక్తి. అతీతమైన శక్తి ఎవరు అనుగ్రహించాడు? దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించంటే ఎవరు లేని ఒంటరిగా ఉన్నాడు కాబట్టి, ఏ ఆదరణ లేని వ్యక్తిగా ఆ దావీదు ఉంటున్నాడు కాబట్టి దేవుడే ఆయనకు ఆదరణగా, దేవుడే ఆయనకి కాపుదలుగా, దేవుడే ఆయన రక్షకుడుగా, దేవుడే ఆయనకు ఆశ్రయదుర్గముగా నిలబడిపోయాడు. దేవునికి స్తుతి కలుగునగాక. తల్లిదండ్రులు, అన్నలు, కుటుంబం ఉండవలసిన ఆ బాధ్యతను దేవుడు తీసుకున్నాడు. రా దేవునికి మహిమ కలుగునగాక. ఎంత కృప చూడండి. దేవుడు ఆ బాధ్యత తీసుకుంటే ఎంత ఉన్నతంగా ఉంటుంది. నీ బాధ్యత ప్రభు భరిస్తే నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు నీ తల్లిదండ్రుల కంటే, నువ్వు బంధుమిత్రుల కంటే, నువ్వు ఇచ్చే ఆ యొక్క అధికమైన ప్రేమ కంటే, నువ్వు ఉన్నతమైన స్థితి కంటే, నా దేవుడు ఇచ్చే స్థితి చాలా గొప్పగా ఉంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది చెప్పాలంటే దావీదు మహారాజు కూడా అన్నలతో పాటు సమానంగా ఉన్నట్టయితే ఆ యొక్క సైన్యంలో ఏదో ఒక అధికారం మాత్రమే ఉండేది. అతడు ధృవీకరించబడ్డాడు కాబట్టి మహారాజే కూర్చున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అన్ని అధికారములు ఆయనకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నమస్కారం చేయాలా. అభిషేకించినప్పుడు బాధపడ్డారు. కానీ ఎప్పుడైతే గొలియాతును చంపాడో తల దించుకొని అప్పుడు చెప్తున్నాడు, నా తమ్ముడు దావీదు. దేవుని స్తుతి కలుగును. అప్పుడు దాకా కూడా చెప్పలా. అప్పుడు దాకా ఎవరు కూడా అతన్ని అంత గౌరవంగా చెప్పలా. ఎప్పుడైతే గొలియాతును చంపాడో దావీదు, నా తమ్ముడు, నా తమ్ముడు, నా తమ్ముడు అని వచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అవమానంగా ఈ లోకంలో నిన్ను తక్కువగా చూసి బయట నెట్ వేసి వెలివేసిన తర్వాత నువ్వు బాగా సంపాదించి బతికి ఉన్నతంగా ఉన్నావు అనుకో, ఎవరైతే వెలివేసిన వాళ్ళు చేయమంటారు చేసా, నా రక్తం రది. వెలివేసినప్పుడు ఆ రక్తం ఏమైంది? తోసేసినప్పుడు ఆ రక్తం ఏమైంది? అవమానించినప్పుడు ఆ రక్తం ఏమైంది? నిన్ను హేళన చూసినప్పుడు రక్తం ఏమైంది? నా వారు కూడా నన్ను, మా ఇంట్లో మమ్మల్ని ఎవరు పెళ్లి కార్డు ఇచ్చాడు కదా, మాకు ఏ కార్డు? సాగు తెలిసేది కాదు, పెళ్లి చేసేది కాదు. ఎందుకంటే పెళ్లికి పిలిస్తే వీడికి మనం ఇవ్వాలనుకునేవాళ్ళు, పెళ్లికి పిలిస్తే వీడికి ఏమి ఇవ్వాలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? మా ఇంటికి రారా, వాడు మా వాడు రా, నా తమ్ముడు రా, నాన్నరా, లేకపోతే నా కొడుకు రా అంటున్నారు. ఇప్పుడు ఎవరు? అంతకుముందు వీడెవడు రా? ప్రభువు మీద ఆనుకుంటే ఇదిరా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మీద ఆనుకుంటే దేవుడు నిన్ను లేపినప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గరికి రాక మానరు. దేవునికి స్తుతి కలుగునగాక. కానీ అవమానాలు అనేవి కొన్ని భరించాల్సిందే. ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి
ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి.
దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమె